సార్ ఇప్పుడు ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుంటామని చెప్పేసి ఒక మాట, రెండోది భూములను అర్రాసు పెట్టి మేము డబ్బులు సేకరిస్తామన్నటువంటిది మరో పక్కన ఈ యొక్క చర్చ నడుస్తూ ఉంది. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అప్పులు లేకుండా భూములను కుదువ పెట్టకుండా రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేసేటువంటి ఆదాయం రాష్ట్ర సర్కారు ఉందనుకోవచ్చు సార్. ఇప్పుడు ఒక మంచి అవకాశం ఏమిటంటే ఈ మొత్తం డబ్బులు ఏవైతున్నాయో వీటన్నింటినీ కూడా ఒక ఖాతా ఓపెన్ చేసిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకొని దీనికల్లా చేయాల్సింది నబార్డు. రిజర్వ్ బ్యాంకు నబార్డుకి ఇస్తుంది, నబార్డు స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఇస్తుంది, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు ప్రజలకు ఇస్తుంది, వాణిజ్య బ్యాంకులకు కూడా నబార్డు ద్వారా వచ్చేస్తుంటాయి. అందువల్ల ఏమిటంటే వాళ్ళు సొంతంగా డిపాజిట్లు ఏవైతే సేకరిస్తున్నారో ఇప్పుడు బ్యాంకర్స్ సమావేశం అంగీకరిస్తే సరిపోయాయి. దీనికి రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఒకటి తీసుకుంటే వచ్చిపోతుంది. దీనికి ఏమి విడిగా అప్పులు తేవాల్సినటువంటి అవసరం లేదు. అంతా 28,000 కోట్లే కదా. అసలు జనరల్గా ఏమిటంటే ఆట 40,000 కోట్లు 50,000 కోట్లు వీళ్ళు అప్పులు తెస్తూనే ఉంటారు. వాళ్ళ ఎఫ్ఆర్బిఎం ప్రకారం వాళ్ళ జిఎస్డిపి ఎంత పెరుగుతుందో దాన్ని బట్టి 28% వరకు అప్పులు తెస్తూనే ఉంటారు. అందుకోసం దానికి కార్పొరేట్లకు పోయి అప్పులు తేవడం, తర్వాత పోతే ఇక్కడికి తేవడం, ఇవన్నీ పనికిరాని మాటలు. బ్యాంకుల మీద అవగాహన లేని వాళ్ళు చెప్పేటటువంటి మాటలు, లేదా విమర్శించాలి కాబట్టి విమర్శన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళు ఇరిగేషన్ మీద పెట్టుబడి పెట్టారు. ఎంత పెట్టారు? 1,80,000 కోట్లు పెట్టారు. ఈ 10 ఏళ్లలో 1,80,000 కోట్లలో 80,000 కోట్లు అప్పు తెచ్చారు. తమలాగే అందరూ చేస్తారనుకుంటే ఎలా? అందుకోసం ఏంటంటే ఒక అవకాశం ఉంది. ఇప్పుడు క్రాప్ లోన్స్ ఏమిటంటే వాళ్ళు బ్యాంకర్లు గవర్నమెంట్కు అప్పు ఇవ్వడం, కాబట్టి గవర్నమెంట్ హైపోతికేషన్ మీద బ్యాంకులు అంగీకరిస్తాయి. పైగా వాళ్లకు రిజర్వ్ బ్యాంక్ కూడా అనుమతిస్తుంది. గతంలో ఇచ్చారు, నేను చెప్పాను కదా, బీపీ సింగ్ హయాంలో, తర్వాత అంతకుముందు ఈ 2-3 ముఖ్యమంత్రుల హయాంలో కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ, లేకపోతే అంజయ్య కానీ, వీళ్ళందరికీ కూడా వాళ్ళు మాఫీలు చేశారు. ఇదేం కొత్త కాదు. పైగా ఇక్కడ ఒక్కగానే ఈ స్టేట్లోనే కాదు మాఫీ చేసింది, 13 రాష్ట్రాలలో 3,80,000 కోట్లు మాఫీ చేశారు లాస్ట్ ఇయర్ 13 రాష్ట్రాలలో. పైగా ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఢిల్లీలో రైతులు పోరాటం చేస్తూ ఉన్నారు 120 రోజులు ఇవాటికి. అందులో 2 డిమాండ్సే. ఒకటి ఏంటంటే రుణాలు రద్దు చేయాలి, రెండవది ఎంఎస్పీని చట్టబద్ధం చేయాలి. అందువల్ల ఏంటంటే ఏ గవర్నమెంట్ అయినా ఎక్కడ ఎన్నికలు జరిగినా మీ అప్పులు రద్దు చేస్తామని చెప్పడం ద్వారానే రైతుల ఓట్లు సంపాదించుకుంటున్నారు. ఈ ప్రభుత్వం అలాగే సంపాదించుకుంది. పైగా ఇంత బలబుద్ధి చెప్తూ ఉన్నారు కదా. అందుకోసం ఏంటంటే మనం ఆగస్టు 15 వరకు వేచి చూడాల్సిన అవసరం లేదు. ఆగస్టు 15 వరకు మీరు లెక్కలు సేకరించి బ్యాంకులో మీరు మీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కానీ ఈలోపే 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్లకు తిరిగి కొత్త అప్పులు ఇచ్చేటటువంటి ఏర్పాటు చేస్తే ఈ దుష్ప్రచారం ఏదైతుందో ఇది పటాపంచలైపోతుంది. ఎందుకంటే అప్పు ఉన్నప్పటికి కూడా మళ్ళీ తిరిగి అప్పిస్తున్నారుగా, అంటే అప్పును పక్కకు పెడుతున్నట్టు లెక్క కదా. అందువల్ల ఏమిటంటే ఇప్పుడు ఈ నెలలో 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి కనుక బ్యాంకులు అప్పులు ఇస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వం యొక్క వాగ్దానం నెరవేరినట్టే లెక్క.